హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. మంచిగా చదవండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనకి 21 days ఛాలెంజ్లో 10th వ్లాగ్ అనమాట. ఈరోజు ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా బుక్ ప్రాసెస్ ఎలా చదవాలి, స్ట్రాటజీ ఏంటి, అప్రోచ్ ఎలా, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఆర్ట్ అండ్ కల్చర్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, బట్ ఏంటి అన్ని ఫ్యాక్ట్స్ కాదు, కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే ఇంపార్టెంట్. అండ్ పర్ఫెక్షన్ యాటిట్యూడ్ ఉండొద్దు. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మనకి పాలిటీ ఒక 20 or 10 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి. 10 క్వశ్చన్స్లో అందరూ 10 or 9 ఈజీగా చేస్తారు. బట్ ఆర్ట్ అండ్ కల్చర్ వచ్చేసరికి ఒక 10 క్వశ్చన్స్ ఉంటే 5 or 6 చేస్తారు. మిగతా క్వశ్చన్స్ ఎవరు చేయలేరు, ఎందుకంటే అవుట్ ఆఫ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ అని చెప్పా కదా, ఆ ఫ్యాక్ట్స్ 3 or 4 times రివిజన్ చేయాలి. నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ 11th 12th ఫైన్ ఆర్ట్స్ చదవాలి. అందులో ఇంపార్టెంట్ బాక్సెస్ అవన్నీ ఇంపార్టెంట్, అవన్నీ ఎక్కువ రివిజన్ చేయండి 3 or 4 times. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్ వచ్చేసి నితిన్ సింఘానియా. ఇందులో మొత్తం 25 chapters ఉంటాయి. బట్ అన్నీ క్యాజువల్గా ఒక ఐడియా ఉండేటట్టు చదివి వదిలేయండి. బట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తా, అవి మాత్రం ఒక 3 or 4 times రివిజన్ చేయండి. సో చూసేద్దాం. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్కిటెక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ చాప్టర్ వచ్చేసి లెజెండరీ సిటీస్ ఆఫ్ ఇండియా, ఇది జస్ట్ చూసుకోండి. థర్డ్ వచ్చేసి ఇండియన్ స్కల్ప్చర్ అండ్ పోయిటరీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి ఎడిక్ట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్, ఇది కూడా చూడండి. ఫిఫ్త్ వచ్చేసి కాయిన్స్ ఇన్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా, చూడండి. సిక్స్త్ వచ్చేసి ఇండియన్ పెయింటింగ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th చాప్టర్ వచ్చేసి ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్. అండ్ 8th వచ్చేసి యునెస్కో లిస్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా సెక్షన్ ఏ, విజువల్ ఆర్ట్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బి వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇందులో 4 chapters. 9th చాప్టర్ వచ్చి ఇండియన్ మ్యూజిక్. 10th చాప్టర్ వచ్చేసి ఇండియన్ డాన్స్ ఫార్మ్స్. అండ్ 11th చాప్టర్ వచ్చేసి ఇండియన్ థియేటర్. అండ్ 12th చాప్టర్ వచ్చేసి మెటీరియల్ ఆర్ట్స్ ఇన్ ఇండియా, ఇది చూడండి జస్ట్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి కల్చర్ ఆఫ్ ఇండియా. ఇందులో 14, 15, 16 చాప్టర్ వచ్చేసి ఒక ఐడియా ఉండేటట్టు చదవండి. 17th వచ్చేసి చాలా ఇంపార్టెంట్, రిలీజియన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 18th, 19th ఇంకా ఇంపార్టెంట్, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్. బుద్ధిజం, జైనిజం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 20 ఇండియన్ లిటరేచర్ చూడండి. 21 స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఇండియన్ ఫిలాసఫీలో 6 ఆర్థోడాక్స్ స్కూల్స్ అండ్ 3 హెటరోడాక్స్ స్కూల్స్ ఉంటాయి, ఇవి చూడండి. ఇందులో ఫౌండర్, మెయిన్ ఫిలాసఫీస్, ఫ్యూచర్స్ చూడండి. నెక్స్ట్ 22, 23, 24, 25 చాప్టర్స్ వచ్చేసి చదవండి, ఒక ఐడియా ఉండేటట్టు గుర్తుపెట్టుకోండి. 1 second మళ్ళీ చెప్తా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ రాసి. మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, పోయట్రీ, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్, ఇందులో రాక్ కట్ కేవ్స్, అజంతా కేవ్స్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిలాసాఫికల్ స్కూల్స్, ఇందులో మనకు ఆర్థోడాక్స్, హెటరోడాక్స్ స్కూల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి భక్తి అండ్ సూఫీ మూమెంట్, ఫిలాసాఫికల్ స్కూల్స్లో ఫ్యూచర్స్ ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి ఫ్యూచర్స్ అవి. నెక్స్ట్ భక్తి సూఫీ మూమెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్స్, డ్యాన్స్, పపెట్రీ, రిలీజియస్, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, ఇవి కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏన్షియన్ టైమ్స్, జస్ట్ చెప్తున్నా, రఫ్గా రాస్తున్నా అంతే. అంటే ఈ 4 మాత్రం చాలా ఇంపార్టెంట్, ఇవి కొంచెం లెస్ ఇంపార్టెంట్. ఇవి మాత్రం ఒక 4 or 5 times రివిజన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.